వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగిపోయే 6 నెలలు దాటింది. అయినా ఆయన పాలనా కాలం నాటి పాపాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పేద ప్రజల పొట్టకొట్టి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగనన్న బాగానే ఉన్నారు. నష్టపోయిన లబ్ధిదారులే లబోదిబ్బమంటున్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది. బీఎల్సీ విధానానికి లబ్ధిదారుల ప్రయోజనాలకు తూట్లు పొడిచి సొంత పార్టీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది. లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే ముందుగా నగదు చెల్లించేసి ఆ తర్వాతే ప్రపోజల్స్ పంపడం ద్వారా కాంట్రాక్టర్ల స్వప్రయోజనాలకు పెద్దపీట వేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల తీరు మారలేదంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. లబ్ధిదారుడే నేరుగా ఇల్లు నిర్మించుకోవడం ఓ పద్ధతి కాగా ఇందులో ప్రభుత్వ నిధులను దశలవారీగా ఇస్తోంది. ఇంటికయ్యే మెటీరియల్ ఖర్చును సబ్సిడీతో అందించడం రెండోది. మూడో పద్ధతిలో పూర్తిగా ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది. బీఎల్సీ విధానం ప్రాతిపదికగా ఉన్న తొలి ఆప్షన్ ను ఎవరూ ఎంచుకోలేదు. చౌకగా సామాగ్రి వస్తుందన్న ఆశతో రెండోది ఎంచుకున్న వారు కొందరైతే ప్రభుత్వం ఇచ్చే 1,80,000తో ఇల్లు కట్టుకోలేమని మూడో ఆప్షన్ ను ఎంచుకున్నారు. ఈ రెండు ఆప్షన్లలో లబ్ధిదారు నుంచి అంగీకార పత్రం తీసుకుని కాంట్రాక్టర్లే నిర్మాణాన్ని చేపడుతున్నారు. నిబంధనలపై అవగాహన లేని లబ్ధిదారులు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. మేమందరం కూడా మరి పేదలందరికీ ఇళ్ళు వస్తున్నాయి అందరం సంతోషించాం. తీరా చూస్తే ఇక్కడ పెద్ద స్కామ్ ఇక్కడ జరిగింది. మరి కనీసం కట్టినటువంటి కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కానీ మనిషి చేయబెట్టి నెడితేనే పడిపోయే పరిస్థితి. మరి రేపు వీళ్ళందరూ పేదలందరూ ఇళ్లల్లో ఉంటే మరి వారి పరిస్థితి ఏంది? రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహించాలి? మరి కాంట్రాక్టరు మరి వైసీపీ ఎమ్మెల్యేకి ఇచ్చారు. మరి ఆయన పూర్తిగా పెద్ద అమౌంట్ అడ్వాన్స్ తీసుకున్నాడు. మరి ఇక్కడ చేసినటువంటి పని మాత్రం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఆ విధంగా ఇటీవల ఆఫీసర్లు హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు వచ్చి నాసిరకంగా ఉన్న ఇళ్ళన్నీ వాళ్లే పడేసి వెళ్ళిపోయారు. మరి అంటే దారుణమైన కన్స్ట్రక్షను, సిమెంట్ తక్కువ ఇసుకేసి అంతా ఆగమాగం చేశారు. కనీసం సౌకర్యాలు లేవు ఇక్కడ. మరి దీని మీద తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మరి చర్యలు తీసుకొని ఆ ఎమ్మెల్యే మరి కాంట్రాక్టర్ అయినటువంటి అతని మీద ఈ అధికారుల మీద అందరి మీద చర్యలు తీసుకోవాలి. గృహ నిర్మాణ శాఖ తొలి నుంచి లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునే విధానానికి శ్రీకారం చుట్టింది. ఆ విధానంలో లబ్ధిదారు తన అభిరుచికి అనుగుణంగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఖర్చు తగ్గించుకునేలా నచ్చిన చోట సామాగ్రి కొనుక్కునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వాలు బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ బీఎల్సీ విధానాన్ని అమలు చేస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఎన్టీఆర్ ఈ విధానాన్ని అమలు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఈ విధానానికి గృహ నిర్మాణ శాఖ తూట్లు పొడుస్తోంది. ప్రత్యామ్నాయంగా తామే ఇళ్లు కట్టించి ఇచ్చే పద్ధతులను ప్రభుత్వాలు ముందుకు తెస్తున్నాయి. ఈ పద్ధతిలో లబ్ధిదారులు అనేక విధాలుగా నష్టపోతున్నారని చెబుతున్నారు. జగనన్న కాలనీలు సెంటు స్థలం పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడింది. దాంట్లో వైకాపాకు చెందినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా భాగస్వాములై కోటాను కోట్లు దోచుకున్నారు. ప్రభుత్వంకి ఎవరైతే వైకాపా నాయకుడు ఉన్నాడో అతని దగ్గర నుంచి 30 లక్షలు 40 లక్షలు కూడా ఎకరం భూమి కొని ప్రభుత్వానికి 60-70 లక్షలకి అట్లా అమ్మేసి మరీ లబ్ధిదారులకైతే దారుణంగా గుంతల్లో వాటిల్లో ఇచ్చేశారు. అదేనుగాక జగనన్న కాలనీల పేరుతో సిమెంట్ భారతీయ సిమెంట్ కొన్నట్టు చూపించడం, డబ్బులు పే చేయటం, ఐరను అన్నిట్లో కూడా దీనికి టోటల్ కాంట్రాక్టరు ఈ రాష్ట్రం మొత్తానికి కూడా ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి అనంతపురం జిల్లా అతనికి ఇవ్వటం జరిగింది. ఇది పెద్ద భారీ స్కాము. గుంటూరు జిల్లాలోనే తీసుకుంటే గుంటూరు జిల్లాలో పెదకూరపాడు ఎమ్మెల్యే మొదలుకొని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వరకు కూడా భారీ అవినీతికి పాల్పడ్డారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్టు వేయాలి. ఒకప్పుడు లబ్ధిదారులకు గృహ రుణాలు, రాయితీలు ఇవ్వటానికే పరిమితమైన గృహ నిర్మాణ శాఖ కాంట్రాక్టర్ల ద్వారా నిర్మించే కార్యక్రమం చేపట్టి లబ్ధిదారులకు నష్టం కలిగిస్తోంది. లబ్ధిదారుల ఆకాంక్షలు, ప్రయోజనాలకు భిన్నంగా తన కార్యకలాపాలు సాగిస్తోంది. కాంట్రాక్టు పద్ధతిలో నాణ్యత లేని ఇళ్లను నిర్మించడంతో పాటు లబ్ధిదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించేలా స్వేచ్ఛను ఇచ్చేసింది. దీంతో వారు గృహ నిర్మాణ సామాగ్రి పేరుతో ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. లబ్ధిదారులకు తెలియకుండానే వారి గృహ నిర్మాణ ఖాతా నుంచి నిధులు మినహాయించుకుని
ఆ తర్వాతే వారి తరపున ప్రపోజల్స్ పంపమని కోరుతున్నారు. ఎవరికైతే సెలెక్ట్ చేశారో వాళ్ళు కూడా కేవలం వైసీపీ ప్రభుత్వానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఆ ఇల్లు ఇవ్వడం జరిగిందండి. పక్షపాతంగా ఇచ్చారు. అర్హులైన అందరికీ ఇవ్వాలి, కానీ కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీ పార్టీ కార్యకర్తలకి అవి ఇచ్చారు. సరే, కొంతమందికి అర్హులైన వాళ్ళ పేదలకు మాలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా అవి కేవలం నాసిరకంగా కనీసం ఉండటానికి అర్హత లేనటువంటి నాసిరకం ఇళ్ళు, ఆ సిమెంటు, ఆ కంకరు, ఆ ఐరన్ మొత్తం నాసిరకంగా కట్టి సగం కట్టి వదిలేశారండి. ఆ ఇళ్లలో మేము పేద ప్రజలు ఎలా బతుకుతారండి? అది కేవలం ఆ ఇళ్ళు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ ప్రభుత్వం ఎవరైతే కాంట్రాక్టర్లు కట్టుకున్నారో వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ బిల్లులు శాంక్షన్ చేసుకోవడం కోసం అసంతృప్తిగా కట్టినట్టు ఉన్నాయి. ఇది పెద్ద స్కామ్ లాగా ఉంది. ఈ కట్టిన డబ్బల్లో ఎవరి డబ్బు? ప్రజల డబ్బా. ఇవన్నీ ట్యాక్సీలు గీసులు మొత్తం వేసుకున్నారు. సరంజామా సర్దుకొని కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. బ్రిక్స్ ప్లాంట్ మిషన్ ఉంది. మరి ఒక ఇల్లు కడటానికి దాదాపు గవర్నమెంట్ వచ్చేసరికి 4 బిల్లులు వేసింది. 4:30లో 4:40లో వేసింది. ఈడుగా తీరా చూస్తే ఒక బిల్డింగ్ వచ్చేసరికి కూడా మొత్తం 30-40 వేల కంటే లేదు. మేర కూడా కొంత ఈ పొలాల్లో కుంట పెట్టి మట్టి దోలి వేశారు. లెక్క అయితే ఆ నల్ల మట్టి పనికిరాదు, మేరకి గ్రావెల్ వేయాలి. అలాంటిది ఏమీ లేదు. ఇవన్నీ కట్టిన తర్వాత ఎవరు అధికారులు వచ్చి ఎవరో పడగొడితే మొత్తం పడిపోయినాయి. ఈ లాస్ ఎవరు భరాయించాలి? అందుకని దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తాన్ని కఠినంగా ఖండించి వాళ్ళని జైలు వేయాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం వ్యవహారం గృహ నిర్మాణ శాఖ కమిషనరేట్ స్థాయిలో జరుగుతుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక లబ్ధిదారులు లబోదీపోమంటున్నారు.